వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పెంచుతామన్న మాట కట్టుబడి ఉండి పెన్షన్ పెంచాలి. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో కూడా మౌనం వీడాలి. పెన్షన్లు పెంచడం జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గమైన కొడంగల్ నుంచే గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా లోటుగా ఉంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితిలో ఉంది. చాలా విషయాల్లో లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు నుంచే ఆయన 6,000 పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నాడు, 4,000 పెన్షన్ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతర పెన్షన్దారులకు ఇస్తున్నాడు. కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్లకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2024లో హామీ ఇస్తే హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని చూసి కనీసం నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే నేను చదువుకున్నానని చెప్పి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఉండబడి అనుబంధం గుర్తు చేసుకోవడమే కాదు, ముఖ్యమంత్రి అక్కడ పెన్షన్దారుల పట్ల ఎంత మానవత్వంతో ఆలోచిస్తున్నాడో ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నాను. నేను ఈ విషయంలో 20 నెలలు గడిచిన మీరు ఈ నెలలో ఓట్లేయండి, అధికారం వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం, 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచమని చెప్పి అడగకపోవడం, అధికార పక్షం మోసమవుతే ప్రతిపక్షం వైఫల్యంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. అధికార పక్షం ఈ వర్గాలను మోసం చేయడానికి కారణం, ప్రతిపక్షం ఈ వర్గాల గురించి ఆలోచించలేకపోవడానికి కారణం, వాళ్ళు అత్యంత పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో లేరు. అధికారంలో ఉండబడే రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఎకరాల కొద్దీ భూములు ఉన్న కుటుంబంలో వచ్చిన వాడే, బంగ్లాలో పుట్టినవాడే. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకపోవడానికి కారణం ఆయన గడి నుండి వచ్చిండు, అదే సమయంలో 100 ఎకరాల భూములు ఉన్న కుటుంబంలో వచ్చాడు. అంటే పేదల బాధలు అర్థం చేసుకోవడానికి వాళ్ళకు మనసు రావట్లేదు, వాళ్ళకు అవగాహన కూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో వాళ్ళు భూములు ఉన్న వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి వస్తాయి, భూములు ఉన్న వాళ్ళకు భరోసా కింద వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి వస్తాయి, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంలో అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు వస్తాయి. కానీ అత్యంత పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఏ కులమైనా ఏ మతమైనా అత్యంత పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ వస్తేనే నెల గడుస్తుందని చెప్పి ఎదురు చూసే వికలాంగులకు, పెన్షన్ వస్తేనే నెల గడుస్తుందని చెప్పి ఎదురు చూసే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం అనేది పేద వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడమే, పేద వర్గాలను ప్రతిపక్షం విస్మరించడమే. ఇట్లాంటి పరిస్థితిలో గడిలో పుట్టిన కేసీఆర్కి ఇవి అర్థం కావు, ప్రతిపక్ష నాయకుడిగా మౌనం వీడతట్లేదు. బంగ్లాలో పుట్టిన రేవంత్ రెడ్డి గారికి పేదల సమస్యలు అర్థం కావు, అందుకనే మోసం చేస్తూ వచ్చాడు. కానీ రేవంత్ లాగా నేను బంగ్లాలో పుట్టలేదు, భూములున్న కుటుంబం నుంచి పుట్టలేదు, కేసీఆర్ లాగా గడిలో పుట్టలేదు, భూములున్న కుటుంబం నుంచి రాలేదు. పూరి గుడిసెలో పుట్టిన వాళ్ళం, వ్యవసాయ కూలి జీవితాన్ని గడిపిన వాళ్ళం, పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. కాబట్టినే పేదలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఎంఆర్పిఎస్ఏ మొదటి నుంచి చొరవ తీసుకుంటుంది. వికలాంగుల కోసం పెన్షన్ కోసం ఎప్పుడైతే పోరాటం చేసిందో గప్పుడే పెరుగుతూ వచ్చినాయి. వృద్ధుల, వితంతుల గురించి ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టిందో గప్పుడే పోరాటం జరగడం వల్లనే పెన్షన్. ప్రతిపక్షాలు వీళ్ళకి అండగున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అది రుజువు. ఈ 20 నెలల కాలం కూడా అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం రేవంత్ రెడ్డి గారి వైఖరికి నిదర్శనం అవుతే, పెన్షన్ పెంచమని అడగకపోవడం ప్రతిపక్ష నాయకుడి వైఖరికి ఇది నిదర్శనం. అంటే ఇచ్చేటోళ్ళు ఇవ్వరు, అడిగేటోళ్ళు అడగరు. దీనికి కారణం వాళ్ళు ఉన్నత వర్గాల కుటుంబంలో పుట్టడం వల్లనే. మాలాంటి వాళ్ళు ఈ సమస్య మీద దశాబ్దాల తరబడి పోరాటం చేయడానికి కారణం మేము పేద వర్గాల్లో అత్యంత పేదరికంలో పుట్టిన వాళ్ళం. కాబట్టినే ఈ పేదల సమస్యలు, పెన్షన్ మీద ఆధారపడి బతికే పేద వర్గాల సమస్యలు మేము పట్టించుకోవాల్సి వస్తుంది. అందులో భాగమే రేపు ఆగస్టు 13న అది 20 నెలలు చూసి
అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత ఈ పోరాటం మొదలవుతుంది. మేము జరిపే సభ ఆగస్టు 13, అంటే అప్పటికి 20 నెలలు దాటిపోతుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు పాలన. అప్పటికి ప్రతిపక్ష హోదా వచ్చి 20 నెలలు గడిచిపోతుంది కేసీఆర్కు ప్రతిపక్ష హోదా. అయినప్పటికీ వాళ్ళు విస్మరించారు. మోసం చేసిన ఒకరైతే మౌనంగా ఉన్నది మరొకరు. ఇట్లాంటి పరిస్థితుల్లో పేద వర్గాల పక్షాన గొంతెత్తడానికే, పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ పక్షాన యుద్ధం చేయడానికే ఆగస్టు 13న వికలాంగులు మరియు వృద్ధుల వితంతుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన జరగబోతుంది. ఆ మహాగర్జన కంటే ముందు పెన్షన్ పెంచిస్తే ఆయనకే గౌరవం, పెన్షన్ పెంచకపోతే ఆయన ప్రభుత్వ పతనం వీళ్ళ చేతిలో ఉండబోయే రోజులు అతి త్వరలో ఉండబోతాయనే విషయం కూడా గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గం, మిమ్మల్ని గెలిపించిన ఈ సొంత నియోజకవర్గం నుంచే గుర్తు చేస్తున్నా, కోడంగల్ నుంచే హెచ్చరిస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.